నమస్తే. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నిన్న గుండెపోటుకి గురి కావడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న రోహిణి హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. సో రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. ఒకరేమో చనిపోయినని కొంత, లేకపోయినట్టు సీరియస్గా ఉండడానికి మరి కాసేపు, దీనిలో రకరకాలైనటువంటి వార్తలు కాసేపు అలచలు చేసినాయి. సో మొత్తానికి ఎట్టకేలకు ఆయన యొక్క ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా వైద్యులు ఉదయమే స్పష్టం చేయడం జరిగింది. ఆయనకి దరిదాపుగా 9 సార్లు సిపిఆర్ చేసిండు. 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత 8 సార్లు సిపిఆర్ చేస్తే ఎలాంటి స్పందన లేదు, గుండె నుంచి ఎటువంటి కదలికలు లేవు. 9వసారి సిపిఆర్ చేస్తే అప్పటి నుంచి గుండె కొట్టుకోవడం మొదలైంది అనేది డాక్టర్ మమతా రెడ్డి ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి రోహిణి హాస్పిటల్ దగ్గర నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి నిన్న తీసుకురావడం జరిగింది. దాదాపుగా 1:40 నిమిషాల్లోనే వరంగల్ నుంచి హైదరాబాద్ యశోదకు తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే నిన్న ఒక గ్రీన్ ఛానల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో అంబులెన్స్ అంతా కూడా అంటే రోడ్డు పైన ఎట్లాంటి ట్రాఫిక్ ఉండకుండా క్లియర్ చేసి 1:40 నిమిషాల్లో యశోద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. దీనికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది? ఇప్పటికీ నిన్న ఉదయం జరిగినటువంటి సంఘటన, నిన్న ఉదయం 7-7:30 గంటల్లో ఆయనకి సడన్గా ఇంట్లోనే హన్మకొండలో ఉన్నటువంటి ఇంట్లోనే హార్ట్ అటాక్ రావడం, దాని తర్వాత వాళ్ళ భార్య స్వప్న గ్రహించడం, దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి అక్కడికి ఈయన యొక్క హెల్త్ బాగాలేదు, గుండెపోటుకు గురైపోయాడు అని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో ఇమ్మీడియట్గా హైదరాబాద్ నుంచి కేటీఆర్ హరీష్ రావు ఇక్కడి నుంచి రోహిణి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, దాని తర్వాత మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించాలన్నటువంటి దాంతో హైదరాబాద్కి తీసుకువెళ్ళాలన్నటువంటి వాళ్ళ యొక్క సూచనతోటి యశోదకు తీసుకురావడం జరిగింది. సో పెద్ద డాక్టర్లని, ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి డాక్టర్లని వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి రప్పించినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. మరి ఈ యొక్క నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు మరి వెంటిలేటర్ పైనే ఉన్నాడు. మరి ఇప్పటికే వైద్యులు కూడా అంటా ఉన్నారు ఆయన కొంత పల్స్ ఉంది, అలాగే పల్స్తో పాటు యూరిన్ కూడా పాస్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. మరి అంటే యూరిన్ పాస్ అవుతుంది, పల్స్ కూడా ఉన్నదంటే కొంత బెటర్గా ఉన్నాడు. నిన్నటికి ఇప్పటికీ ఎట్లాంటి ప్రాణాపాయం నుంచి అయితే ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు, కానీ కొంత కోలుకోవడానికి కొంత టైం పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదే సందర్భంలో కేటీఆర్ హరీష్ రావు నిన్నటించే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చేందుకు హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ఆయన ఇరవల్ నుంచి ఇప్పుడే బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఆయన సికింద్రాబాద్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి హాస్పిటల్కి వచ్చి కుటుంబ సభ్యులకి మరో ధైర్యాన్ని కల్పించడంతో పాటు మరో పక్కన ఆయన హెల్త్ సంబంధించినటువంటి విషయాలని కూడా డాక్టర్లతో చర్చించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం మరి కాసేపట్లో జరగబోతా ఉన్నది. కేసీఆర్ నేరుగా యశోదకు కూడా రాబోతా ఉన్నాడు. అంటే ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ఆయన రాజకీయ జీవితం కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మొత్తం సరే వివిధ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని హోదాల్లో పనిచేసినప్పటికీ 2018 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా పార్టీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే జెడ్పీటీసీగా అలాగే జెడ్పీ ఫ్లోర్ లీడర్గా కూడా ఆయనకు పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. కేసీఆర్కి నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి ఉద్యమ కాలంలో తోరునీడుగా ఉన్నటువంటి వ్యక్తిగా, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉద్యమ సమయంలో చాలా మందిని ఏకం చేసినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డికి. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ఆరోగ్యం కోసం పార్టీ ఎంత దూరమైనా వెళ్లేందుకు సంసిద్ధం అనేది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు సైతం కూడా వాళ్ళు ప్రకటించినటువంటి ఈ సందర్భంలో ఇంకా ఏమైనా మళ్ళీ ఇంకా ఈ ట్రీట్మెంట్కి ఇంకా అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్నటువంటి అంశాలను సైతం కూడా కులంకుశంగా డాక్టర్లతో మాట్లాడేందుకు, ఇంకా అవసరమైనటువంటి ఇంకేమైనా సదుపాయాలు కావాలన్నా, ఇంకా అవసరమైనటువంటి ఇంకేమైనా డాక్టర్లు కావాలన్నా కానీ అక్కడి నుంచి వేరే దగ్గర నుంచి ఏమైనా రప్పించేందుకు ఏమైనా అటువంటి ఏమైనా అవకాశం ఉన్నదన్నటువంటి వాటిపైన కూడా యశోదలో ఉన్నటువంటి డాక్టర్లతోటి ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్లతోటి అలాగే పెద్ది సుదర్శన్ యొక్క హెల్త్ కండిషన్స్ పైన కూడా ప్రతి వివరాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకునేందుకు యశోదకైతే రాబోతా ఉన్నాడు. మొత్తానికైతే ప్రాణాపాయం ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు, కానీ 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నటువంటి ఒక స్టేట్మెంట్ అయితే కనబడతా ఉన్నది. వెంటిలేటర్ పైన చికిత్స అందుతున్నదంటే ఇంకా కొంత
ఆందోళనకరంగా ఉన్నారన్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీంట్లో కొంత ఉపశమనమైనటువంటి వార్త ఏంటిదంటే పల్స్ పనిచేస్తుంది, పల్స్ పనిచేస్తూ ఉన్నాయి. మరొక పక్కన మూత్రాలకు సంబంధించినటువంటి సప్లై కూడా ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పెద్దగా హెల్త్కి పెద్దగా ప్రాణాపాయం ఎట్లాంటిది కూడా లేదు అనేది మనకు దీన్ని బట్టి చూస్తే అయితే అర్థమవుతా ఉంది. చూడాలి, ఆయన హెల్త్ కండిషన్స్ బాగుండాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరైనప్పటికీ కూడా. ఎందుకంటే కుటుంబం ఉంటుంది, మళ్ళా రాజకీయాల్లో ఇంకో ఎంతో కాలం పాటు కొనసాగేటువంటి వ్యక్తి, ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం టైంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ కొంత పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద సుదర్శన్ రెడ్డికి ఏం కాకూడదు, తొందరగా కోలుకొని మళ్ళీ ఇంటికి రావాలని చెప్పి చాలామంది, ఆయన ఉన్నటువంటి నర్సంపేట దగ్గర ఉన్నటువంటి వాళ్ళది నల్లబెల్లి. సో ఆ నల్లబెల్లిలో కూడా చాలామంది కోరుకుంటారు. నల్లబెల్లి ఒక్కటే కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన కొంత హెల్త్ పరంగా చాలా తొందరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. చూడాలి మరి. వాళ్ళు ఇప్పటికే ఉదయమే ఒక హెల్త్ బులెటిన్ వైద్యులు విడుదల చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా మరి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారా లేకపోయినట్టయితే కొంత ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, ఇంకా మిగతా కొన్ని స్కాన్స్ అయితే కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది. మరి అవి రేపు ఇవాళ కొన్ని చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో, అంటే గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి మార్గంలో కొంత రక్తం గడ్డగట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే కొంత ఇంకా చికిత్స చేయాల్సినటువంటి కూడా అవసరం ఉన్నది అనేది స్పష్టంగా వాళ్ళు ఇప్పటికే డాక్టర్లు కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. చూడాలి మరి ఆయన యొక్క హెల్త్ బులెటిన్ రేపటి వరకు ఏం తెలుస్తుంది అనేది కూడా. కానీ అసలు నిన్ననే చాలామంది అటువంటిది ఎవరు కూడా కోరుకోరు, కానీ చాలామంది ఆయన చనిపోయింది అనేది ఆయన ఫ్లెక్సీలో కానీ చేసి పెట్టిళ్ళు, శ్రద్ధాంజలినే పెట్టిళ్ళు, పెద్ద పెద్ద పోస్టర్లో పెట్టిండు. అంతేందుకు నిన్న నేను ఒక వార్త చేసిన, ఇది కాదు, ఇది జరిగేటువంటి ఇది కాదు. నేను ఒక వేరే వ్యక్తితో కూడా మాట్లాడినా, నేను లైవ్లో కూడా మాట్లాడుతూ అసలు ఏం కాలేదు, కొంత ఆయన ఊపిరితోంటే ఉన్నాడు, ఆ పల్స్ కూడా పనిచేస్తుంది, రకరకాలైనటువంటి వార్తలు ఆయన పైన వస్తున్నాయి, అవి కరెక్ట్ కాదు అనేది కూడా నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. అటువంటి వార్తలు కొంత స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు, బంధుమిత్రులు కావచ్చు, ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు, వివిధ హోదాలో పనిచేసిండు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇప్పటివరకైతే ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఇంకొక 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి కాసేపట్లో కేసీఆర్ యశోద ఆసుపత్రికి రాబోతా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.